జరుగుతుంది. ఒక్క నిమిషం మేడం, మస్తానరావు గారు. సో ఓకే, మస్తానరావు గారు, ఇక్కడ సరే జగన్మోహన్ రెడ్డికి ఏం అవసరం ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ఫోన్లు అయితే ట్యాపింగ్ అయినాయి అనేటటువంటి విమర్శలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సో ఏంటది, ఇది ఎప్పుడు లోపల తేలేటువంటి అవకాశం, నిజంగా అలాంటి పరిస్థితి వస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమంటారు మీరు? ఈ ఫోన్ ట్యాపింగ్, అదే నేను ఇందాక చెప్పానండి రాజు గారు, ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆరోపణ ఎన్నికల ముందు వస్తాం. నిజానికి నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే వైఎస్ఆర్సీపీదనే కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రాశారు. 2019 మార్చి 25వ తారీఖు విజయసాయి రెడ్డి గారు అప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ. ఆయన ఎన్నికల కమిషనర్ కి, కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఏంటంటే మా సంబంధించిన నాయకుల ఫోన్లు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, తలసాని రఘురామకృష్ణారెడ్డి కానీ, వీళ్ళందరూ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. ఇంకా చాలా మంది నాయకులు కూడా, అతను అంటే విజయసాయి రెడ్డి గారు కూడా అవుతా ఉన్నాయి. దీని మీద నిజాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చేస్తా ఉందనేది ఆయన ఆరోపణ. సరే, ఆ తర్వాత వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయి 23 స్థానాలకే పరిమితమైంది. 150 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ఫోన్ ట్యాప్ చేశారు, వీళ్ళవన్నీ విన్నారు, వీళ్ళ గోప్యతకు భంగకరం కలిగించారు, రాజ్యాంగ కాలరాచారనే దాని మీద ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా ఈ 5 ఏళ్ల కాలంలో దాని మీద దృష్టి సారించలేదు. సో అంటే ఏంటంటే ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేసినప్పుడు ఏంటంటే ఆయనేమో అధికార పక్షంలో ఉన్నారు, ఆయన చేసిన కంప్లైంట్ ని బుట్టపక్కన చేశారు. ఈ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయలేకపోతున్నారు. అంటే ఏంటి, రాజకీయ దీని మాత్రమే ఇవన్నీ కూడా వెళ్తున్నాయని నేను చెప్తాను. మీరు అడిగిన దానికి ప్రశ్న ఏంటంటే, బీఆర్ఎస్ ఇక్కడ అన్ని ఫోన్ ట్యాపింగ్ లేదు. ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కాంక్రీట్ గా ఆధారాలు దొరికాయి, దానికి సంబంధించిన పోలీసు అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దానికి సంబంధించిన సిట్ ఆధారాలు సేకరించింది. ఈ రోజు బాధితులను కూడా సాక్షులుగా అక్కడ నమోదు చేస్తున్న పరిస్థితి. అక్కడ పిసిసి ప్రెసిడెంట్ కానీ, ఇంకా కొంతమంది జడ్పీ చైర్మన్ సరిత అని చూస్తే ఆమెను కానీ, శర్మిల గారిని కూడా రేపు మాప పిలిచి ఆమెను బాధితురాలుగా సాక్ష్యం నమోదు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే నేనేమంటానంటే, అక్కడ బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా దీంట్లో కూరుకుపోయింది. కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, దీనికి సంబంధించిన భవిష్యత్తులో అరెస్టులు అయ్యే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ఆరోపణలు చేస్తున్నారంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందాక వైసీపీ ప్రతినిధి మేడం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరము అనేది ఇక్కడ ఉత్పన్నమవుతుంది. దానికి సమాధానం ఏంటంటే, గతంలో ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇట్లా చెప్పారు, ఈ విధంగా గతంలో చేశారనేది ఇప్పుడు కూడా చెప్తా. తెలుగుదేశం పార్టీ నిన్న ఒకళ్ళు మాట్లాడితే, ఈ విధంగా లోకేష్ గారు ఒక జూమ్ మీటింగ్ పెడితే వల్లభనేని వంశీ గారు అండ్ కొడాలి నాని గారు జాయిన్ అయ్యారు. అంటే ఒక జూమ్ మీటింగ్ అంటే, ఇప్పుడు మీరు లైవ్ పెట్టారు, వేరే వాళ్ళు ఈ లైవ్ లోకి మీకు తెలియకుండా ఎంటర్ కావటం అనేది. సో అలాంటి ప్రాక్టీసెస్ వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద వేలెత్తుకున్నాయి అనేది కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఆరోపణలు కంటే కూడా ఇందాక వైసీపీ మేడం గారు చెప్పినట్టు సాక్ష్యాధారాలు ముఖ్యం. సాక్ష్యాధారాలు ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కి ఇచ్చి ఊర్న ఎలిగేషన్ చేసి బురద కలటం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు, ఆయనకేం అవసరం, ఆయన ఎలా ఇన్వాల్వ్ అయ్యారనే విషయాలు చెప్పకుండా ఆయన మీద కూడా ఆ విధంగా వేలెత్తి చూపడం కూడా అది రాజకీయ విమర్శల కిందకే వస్తాయి తప్పితే అది కాంక్రీట్ గా ఆరోపణలు చేసినట్టు కావు. ఈ రోజు షర్మిల గారు ఏ విధంగా బయటపెట్టబోతా ఉన్నారు, ఆమెకున్న అనుమానాలు ఏంటి, వైజాగ్ లో ఆమె ఏమేమి వెల్లడించబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. కొంత వాస్తవాలు అవకాశాలు. ఓకే సార్, ఒక చిన్న బ్రేక్ ఉంది సార్, 1 minute బ్రేక్ తర్వాత చిన్న బ్రేక్ ప్లీజ్.